బీఆర్ఎస్ నాయకుల తీరుపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ భయంతో దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు భాషను వక్రీకరించడం మొదలు పెట్టిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడే భాష ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదని సురేఖ సూచించారు. దీనిపై లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని మంత్రి స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. బీజేపీకి తెలంగాణలో ఆదరణ లేదని మంత్రి సురేఖ అన్నారు. దిగజారిపోయి ఈరోజు ఏం మాట్లాడాలి ప్రజల ముందు మీడియా ముందు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే పంపించుకొనివ్వండి, మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము, చేస్తాము. మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈయన భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ నాన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది భాష వక్రీకరించి మాట్లాడడము, ఇటువంటి భాష మాట్లాడడం అనేది. ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. అది మీ కుటుంబం మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్గా ఎదురుగా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మీరు మాట్లాడే పద్ధతి బాగుంటే మేము మాట్లాడే పద్ధతి బాగుంటుంది, మీరు మాట్లాడే పద్ధతిని బట్టే మా మాట ఉంటుంది. కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తాం. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి